పట్నం వాసులు పల్లెకు పయనమయ్యారు. సంక్రాంతి పండుగ సెలవులు ప్రారంభం కావడంతో జనాలు సొంతూళ్లకు పయనమవుతున్నారు. దాంతో యాదాద్రి జిల్లా చౌటుప్పల్ మండలం పంతంగి టోల్ ప్లాజా దగ్గర వాహనాల రద్దీ పెరిగింది. తెల్లవారుజాము నుంచే హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై వాహనాలు కిటకిటలాడుతున్నాయి. పంతంగి టోల్ ప్లాజా ట్రాఫిక్ జామ్ అయింది. హైదరాబాద్ టు విజయవాడ నేషనల్ హైవేపై రద్దీ పెరిగింది. చిట్యాల మండలం పెద్ద కాపర్తి దగ్గర ఫ్లైఓవర్ నిర్మాణ పనులు జరుగుతూ ఉండడంతో వాహనాలు స్లోగా కదులుతున్నాయి. సర్వీస్ రోడ్డుపై వాహనాలు వెళ్తున్నాయి. దాంతో ట్రాఫిక్ జామ్ అవుతోంది. ఇరుకు రోడ్డు, వాహనాల ఫ్లోటింగ్ ఎక్కువగా ఉండడంతో వెహికల్స్ స్లోగా వెళ్తున్నాయి. పెద్ద కాపర్తి నుంచి వెలిమినేడు వరకు జాతీయ రహదారిపై సుమారు 6 కిలోమీటర్ల వరకు ట్రాఫిక్ జామ్ అయింది. హైవేపై ట్రాఫిక్లో వాహనదారులు నరకం చూస్తున్నారు. అటు పంతంగి టోల్ గేట్ల దగ్గర కూడా వాహనాల రద్దీ కనిపిస్తోంది. 3 సెకండ్లకు ఒక వాహనాన్ని పంపే విధంగా ఏర్పాట్లు చేశారు టోల్ అధికారులు. పంతంగి టోల్ ప్లాజా దగ్గర 16 బూతులుండగా విజయవాడ వైపుకు వెళ్లేందుకు 11 బూతులు ఓపెన్ చేసి వాహనాలను పంపిస్తున్నారు. ఇటు హైదరాబాద్కు వచ్చేందుకు 5 టోల్ బూత్లను ఓపెన్ చేసి వాహనాలు ఆగకుండా చేస్తున్నారు. మరోవైపు వాహనాల రద్దీని దృష్టిలో ఉంచుకుని ట్రాఫిక్ను ఎప్పటికప్పుడు నియంత్రిస్తున్నారు ట్రాఫిక్ పోలీసులు. పట్నం వాసులు పల్లెకు వెళ్లేందుకు పయనమవుతున్నారు. సంక్రాంతి పండుగ సెలవులు ప్రారంభం కావడంతో జనాలు సొంతూళ్లకు పయనమవుతున్నారు. ఎక్కడికక్కడ టోల్ ప్లాజాల దగ్గర రద్దీ వాతావరణం అయితే కనిపిస్తోంది. పోలీసులు కూడా ట్రాఫిక్ ని నియంత్రించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఓవరాల్ గా అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి విజయ్ భాస్కర్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. విజయ్ భాస్కర్, మీరు ఎక్కడున్నారో అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? సంక్రాంతి పండుగకు సొంత ఊళ్లకు వెళ్లేందుకు ఈ రోజు ఉదయం నుంచి కూడా పట్టణవాసులంతా కూడా బయలుదేరారు. ఈ నేపథ్యంలోనే 65 నెంబర్ జాతీయ రహదారి పూర్తిగా వాహనాల రద్దీతో నిండిపోయింది. ప్రస్తుతం మనం చిట్యాల మండలం పెద్ద కాపర్తి వద్ద ఉన్నాం. ఒక్కసారి చూడొచ్చు, వాహనాలన్నీ కూడా బారులు తీరాయి. పట్నం విడిచి పల్లెలకు వెళ్తున్న వాహనాలన్నీ కూడా బారులు తీరాయి. ఉదయం నుంచి కూడా దాదాపు 6-7 గంటల నుంచి ఈ రద్దీ ప్రారంభమైంది. ఈ ట్రాఫిక్ ఇట్లే కొనసాగుతుంది. దాదాపుగా మనం ఇక్కడి నుంచి ఏదైతే విజువల్స్ చూపిస్తున్నామో ఇక్కడి నుంచి వెనక్కి 4 కిలోమీటర్ల వరకు ఇదే ట్రాఫిక్ జామ్ ఉంది. ముందుకు కూడా ఈ నెమ్మదిగా వాహనాలు ఒకదాని వెంట ఒకటి కదులుతున్న పరిస్థితి ఉంది. గతంలో అయితే ట్రాఫిక్ జామ్ సాధారణంగా టోల్ ప్లాజాల వద్ద భారీగా ఉండేది. ఫాస్టాగ్ లేకపోవడం, ఆ తర్వాత చాలా వాహనాలకు ఫాస్టాగ్లు లేకపోవడంతో నగదు చెల్లింపుల ప్రక్రియ ఆలస్యం అయ్యేది. కానీ ప్రస్తుతం అందుకు భిన్నంగా ఆ టోల్ ప్లాజాల వద్ద కొంత వాహనాలన్నీ కూడా ఫాస్టాగ్ సమస్యను అధిగమించే ప్రయత్నం చేశారు. దానికి సంబంధించిన టెక్నాలజీ కూడా డెవలప్మెంట్ చేసిన నేపథ్యంలో వాహనాలన్నీ కూడా టోల్ గేట్ని దాటుకొని 2-3 సెకండ్ల లోపే ఒక వాహనం టోల్ బూత్ను దాటుకొని వెళ్తున్న పరిస్థితి ఉంది. ఇక వాహనాలన్నీ కూడా వేగంగా టోల్ గేట్ దాటుకొని వెళ్తుండటంతో 65 నెంబర్ జాతీయ రహదారి వెంట ఒకదాని వెంట ఒకటి వాహనాలన్నీ కూడా బారులు తీరాయి. 3 వరుసలుగా వాహనాలు వెళ్తున్నాయి. ఒకదాని వెంట ఒకటి మాత్రమే వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. నెమ్మదిగా వెళ్లాల్సిన పరిస్థితి 10-20 స్పీడ్ కంటే ఎక్కువ వెళ్ళలేని పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఈ రద్దీ ఈరోజు ఉదయం ప్రారంభమైంది. ఈరోజు రేపు సోమవారం రోజు మధ్యాహ్నం వరకు కూడా ఉండే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనపడతా ఉంది. ఎక్కడెక్కడైతే ట్రాఫిక్ జామ్ అయ్యే అవకాశం ఉంటుందో, లేదంటే రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుందో ఆ ప్రాంతాల వద్ద ఇటు టోల్ నిర్వాహకులు, పోలీసులు కొంత కోఆర్డినేషన్తో దాన్ని అటువంటి ఘటనలు చోటు చేసుకోకుండా జాగ్రత్తలు తీసుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం ఈ రద్దీ కొనసాగుతుంది. ఈరోజు హెవీగా
వాహనాల రద్దీ ఉండే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. దాదాపుగా ఈ ఒక్కరోజే 1,00,000 వాహనాలు వెళ్లే అవకాశం కూడా ఉంది. దాదాపుగా సంక్రాంతి పండుగకి 3 లక్షలకు పైగా వాహనాలు వెళ్లే అవకాశం అయితే ఉంటుంది. కానీ ఈసారి అంతకు మించి వాహనాలు వెళ్లే అవకాశం ఉన్నట్లు కూడా అధికారులు గుర్తించారు. దీనికి సంబంధించి ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా జాతీయ రహదారి ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి దాదాపుగా 160 కిలోమీటర్ల మేర ఉంటుంది. ప్రతి వాహనం అంటే విజయవాడ ప్రతి వాహనం కూడా పంతంగి టోల్ ప్లాజా దాటిన తర్వాత మాత్రమే ఏపీకి వెళ్లాల్సి ఉంటుంది. అంటే ఏపీకి వెళ్లే ప్రతి వాహనం పంతంగి టోల్ ప్లాజా దాటుకోవాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే పంతంగి టోల్ ప్లాజా ముందు ఉన్న చౌటుపల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అవుతుంది. అక్కడ కూడా ట్రాఫిక్ జామ్ కాకుండా కొన్ని యూటర్న్ క్లోజ్ చేశారు, కొన్ని డైవర్షన్ ఇచ్చి అక్కడ వాహనదారులు ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్న పరిస్థితి. ఆ తర్వాత సాధారణంగా అయితే ఆ టోల్ ప్లాజా వద్ద వాహనాల రద్దీ ఉంటుంది. వాహనాలు టోల్ ప్లాజా దాటుకోవడానికి కొంత సమయం పడుతుంది. కానీ అందుకు కొంత ఈసారి ఆ టోల్ ప్లాజాల వద్ద రద్దీ మామూలుగా ఉందని మనం చెప్పుకోవాలి. ఆ టోల్ ప్లాజా దాటిన తర్వాత కొద్దిగా నల్గొండ జిల్లాలోకి వాహనాలు ప్రవేశిస్తాయి. ఈ వాహనాలన్నీ కూడా ఒక్కసారిగా చేరుకోవడంతో ఒకదాని వెంట ఒకటి వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. అత్యవసర వాహనాలు కూడా కొంత వాటికి దారిచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు. చాలా చోట్ల ఈసారి ఆ ట్రాఫిక్ జామ్ అయ్యే ప్రాంతంలో ఒక ఎస్ఐ స్థాయి అధికారిని అక్కడ అందుబాటులో ఉంచారు. 24 అవర్స్ వాళ్ళు అందుబాటులో ఉంటారు. మరికొన్ని చోట్ల కొన్ని హెల్త్ క్యాంప్ అంటే ఒక 2 ఏఎన్ఎంలతో పాటు మరికొంతమంది వైద్య సిబ్బందిని కూడా అక్కడ ఉంచి రహదారి వెంట వెళ్లే వరకు అత్యవసరమైన సందర్భంలో వైద్యం ఏర్పడితే వాళ్ళకి ఇబ్బందులు కలగకుండా ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. నార్కట్పల్లి వద్ద వచ్చిన తర్వాత వాహనాలు కొంత డివైడ్ అవుతాయి. ఆ నార్కట్పల్లి అద్దంకి వైపు కొన్ని వాహనాలు వెళ్లే అవకాశం ఉంటుంది. కాబట్టి నార్కట్పల్లి దాటిన తర్వాత కొంత వాహనాల రద్దీ కొద్ది మేర మాత్రమే వాహనాల సంఖ్య 65 నెంబర్ జాతీయ రహదారిపై వాహనాల సంఖ్య తగ్గుతుంది. ఇక సూర్యాపేట వరకు కూడా ఈ రద్దీ కంటిన్యూ అవుతుంది. సూర్యాపేట వద్ద ఖమ్మం మీదుగా ఇటు విశాఖపట్నం వెళ్లే వాహనాలు అక్కడ కొంతవరకు డైవర్ట్ అవుతాయి. అంటే జాతీయ రహదారి వైపు ఎన్ని వాహనాలు అయితే 1,00,000 వాహనాలు కనుక వెళ్తే దాదాపుగా 50,000 వాహనాలు ఖచ్చితంగా ఇటు గోదావరి దాటుకొని అటు వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం వాహన రద్దీ అయితే కొనసాగుతుంది. ఈ రద్దీ 2 రోజుల పాటు ఉండే అవకాశం ఉంటుంది. రాత్రి సమయంలో కూడా భారీగా వాహనాలు వెళ్లే అవకాశం ఉంటుంది. అంటే ఉదయం సమయంలో ట్రాఫిక్ జామ్ ఉంటుంది కాబట్టి కొంతమంది రాత్రి సమయంలో కూడా ప్రయాణానికి ఆసక్తి చూపుతారు. కాబట్టి ఈరోజు రాత్రి కూడా కంటిన్యూగా ఇదే రద్దీ కొనసాగే అవకాశం అయితే ఉంటుంది. దీనికి సంబంధించి రాత్రి సమయంలో ప్రయాణించే ప్రయాణికులు కావచ్చు, ఉదయం సమయంలో ప్రయాణించే వాహనదారులకు కావచ్చు, ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ఇటు ట్రాఫిక్ పోలీసులు కావచ్చు, లా అండ్ ఆర్డర్ పోలీసులు, తర్వాత 3 జిల్లాలు యాదాద్రి, నల్గొండ, సూర్యాపేట జిల్లా పోలీసులు ఎక్కడికక్కడ కూడా కోఆర్డినేట్ చేసుకుంటున్న పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మరొక వైపు ఎవరైతే వాహనదారులు ఉంటారో వాహనదారులు ఖచ్చితంగా రోడ్ డైవర్షన్స్ కావచ్చు, దీనికి సంబంధించి యూటర్న్స్ కావచ్చు, ఇక్కడ కొంచెం జాగ్రత్తగా వ్యవహరించి కోఆర్డినేషన్ చేసుకుంటే పోలీసులు సూచించిన సూచనలు కనుక పాటిస్తే సాఫీగా వాళ్ళ ప్రయాణం సాగే అవకాశం అయితే ఉంటుంది. ఇక సాయంత్రం తర్వాత ఖచ్చితంగా డ్రంక్ అండ్ డ్రైవ్ కూడా ఉంటుందని పోలీసులు ఇప్పటికే హెచ్చరిస్తూ ఉన్నారు. ఓవర్ స్పీడ్తో వెళ్ళొద్దని సూచిస్తున్న పరిస్థితి ఉంది. రోడ్డుకు ఎడమ వైపు ఎవరు కూడా రోడ్డు వైపు ఆపొద్దని కూడా చెప్తున్నారు. ఎక్కడైతే పార్కింగ్ లేదో ఆ పార్కింగ్ లేని చోట వాహనాలు ఆపి ట్రాఫిక్ జామ్కు కారణం కావద్దని కూడా పోలీసులు సూచిస్తున్నారు. అంటే ఇటు టోల్ నిర్వాహకులు కావచ్చు, ఇటు పోలీసులు కావచ్చు, ఎవరైతే వాళ్ళు సూచిస్తున్న సూచనలు ఖచ్చితంగా వాహనదారులు పాటిస్తే వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా వాళ్ళ గమ్యస్థానాలకు చేరుకునే అవకాశం అయితే ఉంటుందని పోలీసులు చెప్తా ఉన్నారు. మొత్తంగా ఈరోజు ఉదయమే ప్రారంభమైందంటే మధ్యాహ్నం నుండి రద్దీ ప్రారంభమవుతుంది అనుకున్నప్పటికీ కూడా ఈరోజు ఉదయమే రద్దీ ప్రారంభమైంది. ఈ రద్దీ 24 అవర్స్ ఇదే స్థాయిలో కొనసాగే అవకాశం ఉంది. స్వాతి. రైట్ విజయభాస్కర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.